బలరామ అవతారం. రామావతారం తర్వాత 8వ అవతారం బలరాముడు. 9వ అవతారం కృష్ణుడు. కృష్ణుడి కన్నా ముందు దేవకి గర్భాన పుట్టాల్సిన వాడు బలరాముడు. కానీ కంసుడికి భయపడ్డారు దేవకి వసుదేవులు. అప్పుడు విష్ణు మాయతో దేవకి గర్భాన ఉన్న బలరామ అంశను వసుదేవుడి మరో భార్య అయిన రోహిణి గర్భంలో ప్రవేశపెట్టారు. రోహిణి గర్భానికి ఆకర్షించబడినవాడు కాబట్టే బలరాముడికి సంకర్షణ అనే పేరు ఉంది. అలా గోకులంలో బలరాముడు పుట్టాడు. ద్వాపరయుగం నాటికి శ్రీకృష్ణుడు విష్ణువు, విష్ణు తేజస్సు అనే 2 అవతారాలుగా వచ్చాడు. వాటిలో విష్ణు తేజస్సుగా ఆదిశేషు బలరాముడయ్యాడు. బలరాముడి ఆయుధం నాగలి. ఆయన వ్యవసాయ శాస్త్రవేత్త. ఆయనే మొట్టమొదట నదులను మళ్లించాడు. యమునా నదిని వ్యవసాయానికి అనుకూలంగా మళ్లించింది బలరాముడే. ఇక కృష్ణుణ్ణి బాల్యం నుంచే రాక్షసులు చంపాలని చూశారు కాబట్టి వారిని సంహరించేందుకు 2 శక్తులుగా అవతరించాడు విష్ణువు. అలా కంసుడి సంహారం వరకు బలరామకృష్ణులు ఇద్దరు రాక్షస సంహారం చేశారు. ఆ తర్వాత కథను కృష్ణుడు నడిపించాడు. ద్వారక మునిగిపోయాక కృష్ణుడి కన్నా ముందే బలరాముడు యోగమాయ ద్వారా తన ప్రాణాలు వదిలి ఆదిశేషుగా వైకుంఠానికి వెళ్లిపోయాడు.